మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి గోస్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజ్ నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ గోస్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది, మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. ఎక్స్పర్ట్ కమిటీ had extensively studied the merits and demerits of the barrage being constructed at Tummadiyatti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranati River, which is quite close to Tummadiyatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడిగడ్డ నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు. Therefore, the government and Shri K. Chandrasekhar Rao, then CM, and Shri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. శాసన సభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, there is no Pranahita, there is no Chevella. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tummadiyatti. ఇది పచ్చి అబద్ధము. CWC has nowhere said this. CWC has said తుమ్మడియట్టి దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది, కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాప్స్ కి కారణం ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడియట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి CWC స్పష్టంగా తెలియజేసింది. It should be held that Shri S.K. Joshi, Shri C. Muralidhar and Shri B. Hariram suppressed the report of the expert committee with malicious intention to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో